నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతానికి మనం వచ్చేసరికి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అవుతున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఏబీవీపీ కార్యకర్తలు, అదేవిధంగా ఉస్మానియా స్టూడెంట్స్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ అయితే వీళ్ళందరూ ఆ గ్రూప్స్కి, అదేవిధంగా డిఎస్సి టెట్ పలు ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడ ఏర్పాటయ్యారు. సో ఏంటంటే రీసెంట్గా టెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ఇంతలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది వీళ్ళలో ఒక భయాందోళన అయితే నెలకొంది. ముఖ్యంగా టెట్ ఎగ్జామ్కి, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్కి కేవలం 20 రోజులు గ్యాపే ఉంది. సో ఈ గ్యాప్లో మేము ఎలా చదవగలం, సబ్జెక్ట్ అయితే చాలా ఉందని స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనతో మాట్లాడడానికి ఉస్మానియా కాలేజీ, అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్తలు అయితే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి డిఎస్సి, అదేవిధంగా ఉస్మానియా కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో హాయ్ బ్రో. సో ఏం జరిగింది అంటే పోలీసులు మీ మీద అరాచకంగా దాడులు చేస్తున్నారు, కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీంట్లో నిజమేంత? మేము గత 20 రోజుల నుండి డిఎస్సి ఎగ్జామ్స్ను పోస్ట్ పోల్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంగా, నిరుద్యోగులంగా, డిఎస్సి ఆస్పిరెంట్స్గా మేము శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి డిఎస్సి వాయిదా వేయాలని చెప్పి వాయిదా వేయాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యా కేంద్రంగా మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలుపుతుంటే మా యొక్క ప్రాపర్టీ స్వేచ్ఛను రాజ్యాంగబద్ధంగా మేము తెలుపుతామని ఆర్ట్స్ కాలేజీ ముందుకు వచ్చి మేము నిరసన తెలుపుతుండే క్రమంలో మరి ఇక్కడ పోలీసులు వచ్చి మన అక్రమంగా అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పొద్దుట సంధి ఇప్పటిదాకా చాలా మంది దాదాపు ఒక 10-20 మంది అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? మీరు ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నామో, డిఎస్సి ఎగ్జామ్ ఎందుకు నిరుద్యోగులు వాయిదా వేయాలని చెప్పి క్షేత్రస్థాయి రిపోర్ట్ తెచ్చుకోండి. మీరు ఏదైతే మీ యొక్క అనునీయులు చెప్పినటువంటి సమాచారం మీద నమ్మి ఈ నిరుద్యోగులు మీ పుట్టడం కొట్టని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 29వ తారీఖు నాడు డిఎస్సి కొత్త నోటిఫికేషన్ మీ యొక్క ప్రభుత్వంలో రిలీజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందే ఒక సంవత్సరం ముందే గ్రూప్ 2 ఎగ్జామ్ రిలీజ్ మాట్లాడగలరు మిమ్మల్ని. సారీ ఫర్ ద ఇంటరప్షన్. డిఎస్సి నోటిఫికేషన్ కావాలి మీరే అక్కడ ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. మళ్ళీ ఎందుకు అడ్డుపడుతున్నారు మీరు? మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడైతే ఫిబ్రవరి 29లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి అందరూ అప్లై చేసుకున్నాం. తదనంతరం మేమందరం డిఎస్సికి చాలా ప్రిపేర్ అవుతా ఉన్నాం. తదనంతరం దాని తర్వాత ఏమంటే టెట్ ఎగ్జామ్, అదే గవర్నమెంట్ టెట్ ఎగ్జామ్ అనేది రిలీజ్ చేశారు. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టెట్ నోటిఫికేషన్ స్కోర్ పెంచుకుంటేనే, టెట్ నోటిఫికేషన్ మంచి స్కోర్ వస్తేనే డిఎస్సికి ఎలిజిబుల్ మేము అందరం. కానీ టెట్ ఫెయిల్ అయితే మేము అందరం ఎలిజిబుల్ కాదు కదా. కాబట్టి ఏంటంటే టెట్ ఎగ్జామ్కు అప్లై చేసిన వాళ్ళు చాలా కష్టపడి టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు. ఎప్పుడు క్వాలిఫై అయ్యేది? జూన్ 20 నాడు టెట్ ఎగ్జామ్ అందరూ పాస్ అయ్యారు. జూన్ 29 పాస్ అయితే ఈరోజు ఎంత తారీఖు అండి? ఎంత తారీఖు? జూలై 10. మీరు ఎప్పుడు చెప్పారు? జూలై 15 నుంచి ఎగ్జామ్ అని చెప్పారు. అంటే దాదాపు 20 రోజులే ఉంది కదా, 20 రోజులు ఉంది కదా. మరి ఈ 20 రోజుల వాళ్ళు ఎలా డిఎస్సి ప్రిపేర్ అవుతారు? కనీసం ఒక డిఎస్సి ప్రిపేర్ కావాలి, కనీసం 3-4 నెలల టైం కావాలి. అంటే మీరు టెట్ ఎగ్జామ్కు రిలీజ్ చేయకుండా పర్లేదు, టెట్ ఎగ్జామ్ పెట్టకుండా పర్లేకుండే. కానీ టెట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా మంది లక్షకు పై రోజు నిరుద్యోగులు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరూ డిఎస్సికి ఎలిజిబులే. మరి డిఎస్సికి ఎలిజిబుల్, టెట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ ఉన్నప్పుడు మరి డిఎస్సికి ప్రిపేర్ అయితే సమయం ఇవ్వాలి కదా. మరి ఎందుకు సమయం ఇవ్వరు? ఇంత లాజిక్ మీరు మర్చిపోయారా? అంటే అందరికి న్యాయం చేయాలి కదా. మీ ప్రజాపాలన అంటే అందరికి న్యాయం చేయాలి కదా. మరి కొంతమందికి న్యాయం చేసి కొంతమంది ఎందుకు అన్యాయం చేస్తారు? మీరు వాయిదా వేస్తే, మీరు గ్రూప్ 2 అనే నోటిఫికేషన్ ఎప్పుడో సంవత్సరం కింద వచ్చిన నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టేది ఉంటే మీ పరంగా చూస్తే నిన్న మొన్న వచ్చిన డిఎస్సి ఎగ్జామ్ వాయిదా వేయాలి. మరి ఎందుకని మీరు ఇట్లా చేస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే ప్రధానంగా మిమ్మల్ని వ్యతిరేక పార్టీ వాళ్ళు బాగా ప్రోత్సహిస్తున్నారు అని చెప్తున్నారు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దీంట్లో ఎలాంటి ప్రతిపక్షాల వేరే కుట్ర లేదు. క్షేత్రస్థాయిలో మీరు రిపోర్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే దాదాపు 2 లక్షల మంది ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మీరు క్షేత్రస్థాయిలో ఒక రెఫరెండం పెట్టండి, ఒక పోల్ పెట్టి తెలుసుకోండి. ఈరోజు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు చాలా మంది పల్లెటూరులలో వండుకుంటా, గ్రామీణ స్థాయిలో వండుకుంటా, వాళ్ళకి సమయం సరిపోక చాలా మంది టెట్ క్వాలిఫై అయ్యి సమయం సరిపోక వాళ్ళందరూ వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు బహిరంగంగా వచ్చి మాట్లాడలేకపోవచ్చు. వాళ్ళ ప్రతినిధులుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, ఉద్యమకారులుగా వాళ్ళకు వాయిస్ మేము ఇక్కడ వినిపిస్తూ ఉన్నాము. మరి మా యొక్క వాయిస్ మీరు ఆ రోజు ఎలా అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కావచ్చు, వేరే జరిగిన ఉద్యమాలలో ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడింది మీరు కాదా? ఇంకోటి కాదనట్లేదు, మీకోసం మోతీలాల్ నాయక్ మొన్న ఆమరణ నిరాహార చేశాడు. అంత చేసిన సరే ఇంకా ప్రభుత్వం స్పందించట్లేదంటారు మీ మీద? మేము ఏం చెప్తున్నామంటే, మోతీలాల్ నాయక్ గారు చేసినటువంటి
ఆ యొక్క దీక్ష మేము అందరూ సపోర్ట్ చేశాము. ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజు మోతీలాల్ నాయక్ గారికి అభయం ఇచ్చింది, మేము అన్ని చేపిస్తాం అభయం ఇచ్చింది. అభయం ఇచ్చి ఒక గ్రూప్ అభ్యర్థులు డిఏ పోస్ట్ పోన్ చేస్తా అని వాళ్ళకు ఆలోచన కల్పించి డిఎస్సి అభ్యర్థులకు పోస్ట్ పోన్ చేయమని చెప్పడం మా యొక్క నిరుద్యోగుల మీద మీరు ఆ భేదాభిప్రాయం సృష్టించినట్టే కదా. నిజంగా మా దాంట్లో వాస్తవం ఉందా, మేము మా డిమాండ్లలో న్యాయం ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మాకు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ మొన్ననే జరిగింది, గ్రూప్ 1 ఎగ్జామ్ మొన్న రీసెంట్గా జరిగింది, డిఏవై ఎగ్జామ్ రీసెంట్గా జరిగింది. మళ్ళీ ఏమంటే గ్రూప్ డిఎస్సి ఎగ్జామ్ ఎట్లా రాస్తామండి? మేము యంత్రాలమా? మేము మనుషులమే కదా, మాకు కొంచెం సమయం ఇవ్వాలి కదా. మరి ఎమ్మటి ఎగ్జామ్ పెట్టడం వల్ల మేము ఒక మైండ్గా, ఫిజికల్గా, మెంటల్గా మేము చాలా స్ట్రెస్కి గురవుతూ ఉన్నాము. డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదండి. ఈ వయసు ఎంత సార్ ఇప్పుడు? నా వయసు దాదాపు 33 సంవత్సరాలు. అని ఇప్పటి వరకు మేము నిరుద్యోగులు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఆ నిర్లక్ష్య చర్యల వల్ల మేము లాస్ అయినాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నోటిఫికేషన్ సంతోషపడుతున్నాం. కాలేజ్ మేము సంవత్సరం అడలేదు కదా, జస్ట్ మేము 2 నెలలు 3 నెలలు వ్యవధి అడుగుతున్నాం. 2-3 నెలలకు ప్రభుత్వానికి వచ్చే నష్టమే ఉంది. మీరు ఏదో ప్రతిపక్షాల బుద్ధి చూపించి మా మీద మీరు పొట్టగొట్టడం ఎక్కడిది, మాకు ఇబ్బంది కలగడం ఎక్కడిది? మీ క్షేత్రస్థాయిలో మీరు తీసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. మీరు చెప్పిన అనుయాలు చెప్పినటువంటి మీ యొక్క కార్యక్రమాలు చెప్పి నమ్మకండి, వాస్తవాలు తెలుసుకోండి. కోదండరామ్ సార్ కావచ్చు, హరగోపాల్ సార్ గారు కావచ్చు, వీళ్ళందరూ అరే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు మొన్న రాత్రి 3 గంటల దాకా మేము ఇక్కడ నిరసన తెలిపామండి. రాత్రి 3 గంటల దాకా ఆర్ట్స్ కాలేజ్కి ఎదురుగా నిరసన తెలిపాము. ఆ రోజు మధ్యాహ్నం స్కూల్ ఎడ్యుకేషన్కి అక్కడ నిరసన తెలిపాము. నిన్న ల్యాండ్స్కేప్ నిరసన తెలిపాము. అక్కడ ల్యాండ్స్కేప్లో ప్రజాసబద్ధంగా మేము నిరసన తెలుపుతా ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి మా యొక్క డిమాండ్ తీసుకెళ్దామని మేము నిరసన తెలుపుతుంటే అరే అక్రమంగా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇదేనా ప్రజాపాలన? ఈ రాజ్యాంగబద్ధంగా మా యొక్క స్వేచ్ఛ, మా యొక్క హక్కు మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? ఇదే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న సందర్భంగా. కాబట్టి ఏదేమైనా నిరుద్యోగుల ఆవేదన మా దృష్టిలో మాకు ఆలోచన చేయండి, ప్రతిపక్షాలకు ఆలోచన చేయకండి. ఎందుకంటే మేము ఒక రాజుగా ఎన్నుకున్నాము, మీరు ముఖ్యమంత్రి మా అందరికీ. కాబట్టి ఎవరు చేసిన తప్పును మా మీద నెట్టకండి. మా దాంట్లో వాస్తవం ఉంటే మాకు న్యాయం చేయండి. మా దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి మా డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టి మేము మా యొక్క ఆవేదన తెలుపుతున్నాం. మా ఆవేదన అర్థం చేసుకుని మాకు న్యాయం చేయని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కేంద్రం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ నెల 17 తారీఖులో డిఎస్సి ఎగ్జామ్ను దాదాపు 3 నెలలు పోస్ట్ పోన్ చేసి మా నిరుద్యోగ విద్యార్థులకు మరి ప్రిపేర్ అయ్యేందుకు మాకు సమయం ఇవ్వాలని చెప్పి మీ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. మిగతా వాళ్ళను బూచే చూపించి, ప్రతిపక్షాలను బూచే చూపించి మా పొట్టగొట్టొద్దని చెప్పి నిరుద్యోగ విద్యార్థులుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పొద్దున మార్నింగ్ ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారండి. మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా విద్యార్థులు ఇక్కడ ఆవేదన ఉంది, వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మాకు తోటి మీడియా మిత్రులు వచ్చి మా యొక్క ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దామని మీడియా మిత్రులు వస్తే ఆ మీడియా మిత్రులను కూడా పోలీసులు బహిరంగంగా వాళ్ళ పట్టుకుని దూషించుకుంటూ వాళ్ళ మీద అరెస్ట్ చేస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం? ఇది అంటే మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ కదా, మీడియా ఎక్కడ రావచ్చు కదా. ప్రజలకు ప్రభుత్వానికి వారది మీడియా కదా. మరి మీడియాలో మీరు అరియకపోతే మరి ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వం జరుగుతున్నటువంటి సమస్యలు ప్రజలకు ఎట్లా తెలుస్తాయండి? ఇదేమైనా నిరంకుశ ప్రభుత్వమా, నియంత్రణ ప్రభుత్వమా? ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి నిరుద్యోగుల సమస్యను మీరు దృష్టిలో ఉంచుకొని మిగతా ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదండి. మా దాంట్లో న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి. ఏదో ఒక్కరు మాట్లాడేందుకు వాళ్ళని బూచి చూపించి మా నిరుద్యోగులు పొట్టగొట్టొద్దు. మా నిరుద్యోగులు ఆ రోజు కష్టపడి నిరుద్యోగులు వెన్నంటూ ఉంటేనే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మాకు మీరు న్యాయం చేయాలని చెప్పి ఆ దిశగా మీరు ఆలోచన చేస్తారని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.